గత 5 ఏళ్ల వైసీపీ పాపాల వల్లనే నేడు రైతులు అవస్థలు పడుతున్నారని పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఆరోపించారు. పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పొదలకూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం గ్రామాలకు సాగునీరు అందించే సోమశిల శవనార్ కాలువలో 2018-19 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే పూడికతీత పనులు చేయడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా తట్టమట్టి కూడా పూడిక తీసిన పాపాన పోలేదన్నారు. 2023లో మంత్రిగా ఉన్న కాకాని సోమశిల జలాశయంలో 42 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పటికీ భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి గ్రామాలకు సాగునీరు అందించలేక క్రాప్ హాలిడే ప్రకటించిన ఘనుడు అని మండిపడ్డారు. ఆయా గ్రామాలలో పెత్తనాలు వెలగబెడుతున్న నాయకులు సన్న, చిన్నకారు రైతులను మడవ దగ్గరకు రానియకుండా ఇబ్బందులు పెడుతున్నందువల్లనే అక్కడ నీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చెన్నారెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళి పాపం అక్కడ రైతుల బాధలు చూసి ఆయనకి కన్నీళ్ళు వచ్చాయంట. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 2023లో అదే గ్రామస్తులు 10 ఆటోల్లో వెళ్ళి సోమశిల డ్యాంలో 42 టీఎంసీలు నీళ్లుంటే మొదట పంటకి నీళ్ళు ఇస్తే వరి పండించుకుంటామని రైతులు అడిగితే ససేమిరా అది కుదరదని క్రాప్ హాలిడే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి అన్ని పొలాల్ని బీడు పెట్టించినటువంటి మహానుభావుడు నిన్న అక్కడికి వెళ్ళి ఒక డ్రామా క్రియేట్ చేశాడు. చెన్నారెడ్డిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒక సర్పంచ్ వర్గం, ఒక సర్పంచ్కి వ్యతిరేక పోటీ చేసిన వర్గం, ఒక ఎక్స్ ఎంపీపీ వర్గం. మీ పార్టీలో మీ పక్కన కూర్చున్నటువంటి 3 నాయకులకి 3 వర్గాలుగా ఆ గ్రామంలో పెత్తనం చేస్తున్నారు. వారిలో ఒకరికి పొసక్క వారిని సరిచేయటం నీకు చేతగాక ఆ నింద తెచ్చి మా నాయకుడు మా పార్టీ మీద రుద్దాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. ప్రజలు, రైతు సోదరులు అంత అమాయకులేం కాదు. నువ్వు పదే ప్రతిదానికి అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు అవన్నీ నమ్మేస్తున్నావని నీ భ్రమలో నువ్వు ఉన్నట్టున్నావు. కానీ వాస్తవాలు గ్రహించే శక్తి రైతులకి ఉంది. నేను కూడా అందరికీ రైతు సోదరులకు తెలియజేస్తున్నా, ఈరోజు ఈ జిల్లాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా నిన్న ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలించినటువంటి చెన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి, భోగసముద్రంలో చూశాడంట. ఆ గ్రామాలకి నీటి భిక్ష పెట్టినటువంటి భగీరథుడు మా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈయన గోవర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబం పొదలకూరు మండలంలో సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నా కానీ ఆయా గ్రామాలకి నీళ్ళు ఇచ్చిన పాపన పోలా. ఇవ్వాలన్న ఆలోచన కూడా మీరు ఎప్పుడు చేయలే. మా నాయకుడు ఆ ఆలోచన చేశాడు. 2017-19లో మా నాయకుడు మంత్రిగా ఉండి ఆ గ్రామాలన్నిటికీ నీళ్ళు ఇచ్చారు. 24 కాలం నుంచి 24వ ఛానల్ దగ్గర నుంచి కిందకి చుక్క నీరు ఇంతకు ముందు గతంలో వచ్చేది లేదు. 18-19లో మా నాయకుడు చేపించినటువంటి కాలువల ద్వారా ఈరోజు పుష్కలంగా నీళ్లు బారుతున్నాయి. నిన్న ఆయన ఒక మాట చెప్పాడు, కాలువల్లో ఎఫ్డిఆర్, ఓఎండ్ఎం, ఉపాధి హామీ ఇవన్నీ బిల్లులు పెట్టుకుంటున్నారు, డబ్బులు తిన్నారు, కాలువలు చేయలేదు అని. మీరు గతంలో మీ దోపిడీ ఆ విధంగా ఉనింది. ఆయన ఇంకో విషయం మర్చిపోయాడు. ఆయన ప్రభుత్వంలో ఆ గ్రామాలలో ప్రతి ఎకరాకి అనఫిషియల్గా నీటి తీరు అని ఎకరాకి 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేశారు. ఒకసారి అడిగి తెలుసుకోండి.
ఆ డబ్బులతో ప్రభుత్వంతో పనిచేసి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి నీళ్లు నడుపుతుండేది మీరు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయా గ్రామాలలో. ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకోమని నేను తెలియజేసుకుంటా ఉన్నా. గత 3 క్రాపుల నుంచి 2024లో మొన్న సీజన్లో కానీ మళ్ళీ ఇప్పుడు కానీ ఒక పైసా రైతుల దగ్గర నుంచి వసూలు చేయకుండా నీరిస్తున్నారు. మీరు వెళ్ళినటువంటి అక్కడ చెన్నారెడ్డిపల్లిలో నీ సొంత ఊరు తోడేరు తర్వాత నీ ప్రధాన అనుచరగణం ఉన్నటువంటి ఊరు, అక్కడ రాజకీయం ఈ మండలంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. ఎవరిని ఎక్కిరా నీరు. అక్కడ మొన్న ఇటీవల కాలంలో నీటి మడవకాడే చేగర్ల వెంకటేశ్వర్లనే అనే ఒక ఎస్సీ క్యాండిడేట్ని నీటి మడవకాడ దాడి చేశారు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అక్కడికి వెళ్తే, మడవల దగ్గరికి ఎవరైనా వెళ్తే వారి మీద దాడి చేయటం, ఒక తడి కట్టుకున్నటువంటి 10-12 ఎకరాలు ఉన్న రైతే మళ్ళీ మడవ కట్టుకోవటం, కావాలనే ఎవరైనా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉంటే, వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే వారికి నీరు రాకుండా అడ్డుకోవటం, రాత్రులు కాలువల దగ్గర కాపలా పునుకొని ఇలాంటి సన్నకారు చిన్న రైతులు ఇబ్బంది పెట్టడం ఆ ఊర్లో ఆనవాయితీగా ఉంది. అప్పటికీ మా నాయకులు అక్కడ చాలా వరకు కంట్రోల్ చేస్తూ కొంత ఇబ్బంది లేకుండా చేస్తూ వస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడ కూడా ఏలెత్తి చూపించే విధంగా ఈ ప్రభుత్వం కానీ మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి కానీ అవకాశం ఇవ్వకపోయాలకి నిన్న ఆ గ్రామాన్ని ఎంచుకొని ఒక డ్రామా క్రియేట్ చేసి వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ శవనాలకు సంబంధించి 2018-19లో నీవు నిన్న నడిచి వెళ్ళినటువంటి ఆ గ్రావెల్ రోడ్డు కానీ ఆ కాలంలో పూడికి తీత కానీ ఆనాడు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేశారు. మళ్ళీ 5 ఏళ్లలో నువ్వు అక్కడ ఒక్కసారి పూడికి తీపిగలిగావా అని అడుగుతున్నా. మరి ఇప్పుడు నీళ్ళు లేదని ఇవ్వలేకపోతున్నామని అడిగే హక్కు నీకెక్కడ ఉంది అంటున్నా. నువ్వు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి 5 ఏళ్లలో ఒకసారి కూడా కాలువ పూడికి తీతికి నిధులు మంజూరు చేయకుండా, పూడికి తీయించకుండా ఈరోజు నువ్వు అక్కడ పోయి రైతుల పక్షాన కన్నీరు గారుతానంటాం. రైతులు హర్షిస్తున్నారా? మీ మాట ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా? రైతులు సిద్ధంగా ఉన్నారా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రైతులు అనుకుంటున్నారు ఈ సంవత్సరం పుష్కలంగా నీళ్లు, యూరియా అన్నీ అందాయి, ఈయనకి అక్కడేం పని లేక ఎడదాకా వచ్చిపోయినట్టున్నారు అనుకుంటున్నారు. యూరియాకి సంబంధించి ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ యూరియా అందట్లేదు అన్నాడు. 3 నెలల ముందు, సీజన్కు ముందు అక్టోబర్లో ఇదే పొదలకూరులో యూరియా కోసం, రైతుల కోసం నేను జైలుకి వెళ్తానన్నాడు. కానీ ఈ ప్రభుత్వం కానీ మా శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఆ సమస్య రాకుండా ఎక్కడ కూడా రైతులకి యూరియా ఇబ్బంది లేకుండా అందించగలిగాడు. అదేవిధంగా గతంలో రైతులకి యూరియా అంటే 300 నుంచి 350 రూపాయలు హెడ్ క్వార్టర్ పొదలకూరులో ప్రైవేట్ అంగళ్ళలో మాత్రమే దొరికేది. యూరియా కట్ట 267 రూపాయలకి ఆర్ఎస్కేల్లో రైతుల వాకిట ముందు అదే కాస్ట్ 267 రూపాయలకి మొత్తం రైతులు వాడిన యూరియాలో దాదాపు 70% అదే రేటుకి రైతులు ఇంటి ముందు ఇచ్చాం. పిఏసిఎస్ ద్వారా ఇచ్చాం. మీలాగా, మీ నాయకుల్లాగా యూరియా లోన్లు మా నాయకుల ఇళ్లలో ఎక్కడా దించుకోవాలా. మేము రైతుల పక్షాన పార్టీలకు అతీతంగా మా నాయకులు కానీ మేము కానీ మా నాయకుడి ఆదేశాల ప్రకారం క్రమబద్ధంగా నడుచుకున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాడు యూరియా కానీ ఈరోజు నీళ్లు కానీ బాధ్యతగా ఉన్నాం. ప్రజలకి, రైతులకి బాధ్యతగా ఉన్నాం. ఈ శవనార్ సంబంధించి క్రైసిస్ వచ్చిన వెంటనే సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కానీ, సోమశిల ప్రాజెక్ట్ అధికారులు కానీ 4-5 రోజుల నుంచి ఆ కాలువ మీద కసరత్తుగా అందరం తిరుగుతున్నాం. అందరం వెళ్ళి
ఆ కాలువకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు మొన్ననే 202 మిషన్లు పెట్టి కూడా ఆ పూడికంతా తాత్కాలికంగా తొలగిస్తున్నాం. ఈయన అంటాడు, నిన్న అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమైనట్లేదు పాపం. కొంచెం సేపు ఏమంటాడంటే పోయిన ఒక నెల నాడు ఏమన్నాడంటే వరి నాటుకుంటున్నారు రైతులు, ఇప్పుడు కలెక్టర్ 17 కోట్లు నియోజకవర్గానికి ఎఫ్డిఆర్ వర్క్లు ఇచ్చారు, ఇప్పుడు మీరు అందరూ మిషన్లు పెట్టి ఆ నీళ్ళల్లో కలిపెట్టి ఆ బిల్లులు తినేస్తారా అన్నాం. సరే వరి కోసిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తున్నాం. నిన్న మళ్ళీ చెన్నారెడ్డిపల్లిలో ఇచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో వరి అయిపోయినాక మీరు అందరూ బిల్లులు చేసుకుని తినేసేదానికి అని అంటున్నావు. ఒక తట్టు చేస్తే నీళ్ళల్లో ఆ డబ్బులు తినేస్తారన్నావు, ఒక తట్టు చేయకపోతే చేయలేదంటున్నావు. చెన్నారెడ్డిపల్లికి సంబంధించి శవనార్లో నేను ప్రతి పని చేశాను అన్నావు. మళ్ళా ఆ కాలంలో చూస్తుంటే మొక్కలు మానులు పెరిగిపోయినాయి అన్నావు. ఒక మొక్క మాను అవ్వాలంటే 1.5 సంవత్సరంలో కాదు కదా, తమ రయాంలో మొక్క అయి ఉంటుంది, ఇప్పటికి మాను అయిపోయింది. అంటే నువ్వు మొక్కని మాను చేసింది నీ హయాంలో అనే విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు తిరిగిన కాలంలో అవి మొక్కలుగా ఉండుంటే నువ్వు తీసేసి ఉంటే ఈరోజు అవి మానులు ఎందుకు అవుతాయి? నీ 5 ఏళ్లలో ఆ కాలువ జోలికి నువ్వు వెళ్ళలేదు కాబట్టి, నువ్వు చేయకుండానే బిల్లులు తినేసావు కాబట్టి ఆ మొక్కలన్నీ ఈరోజు మానులుగా అవతరించాయి ఆ కాలంలో. త్వరలోనే ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు నీళ్ళు ఇచ్చేదానికి మేము అందరం కూడా శ్రమపడి అధికారులు సహకారాలతో గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి చూస్తున్నాం. ఎఫ్డిఆర్ ద్వారా వరి పంట అయిపోయిన తర్వాత ప్రతి కాలం కూడా పనిచేయాలనే సంకల్పంతో కలెక్టర్ గారు నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. మీకు నిజాలు చెప్పే ఉద్దేశం మీకు లేకపోయినా ప్రజలకు రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుందనే విషయాన్ని గుర్తించుకుంటూ ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా పదే చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడు, చంద్రమోహన్ రెడ్డి దోషేస్తున్నాడు అని ప్రతిరోజు ఓతపదంగా మాట్లాడటం దారుణంగా ఉంది. అది ప్రజలు హర్షించరు. నీవు ఎన్ని అబద్ధాలు చెప్పినా, నువ్వు ఎంత మురికి అంటించాలన్నా, చంద్రమోహన్ రెడ్డికి నువ్వెంత బదనాం చేయాలనుకున్నా, ఎప్పుడైనా సరే కడిగిన ముత్యంలా రాజకీయాల్లో 40 సంవత్సరాలలో నిజాయితీకి నిలువుటద్దంగా నిలబడినటువంటి చంద్రమోహన్ రెడ్డికి నువ్వేమీ అంటించలేవు ఇలాంటివి అని తెలియజేసుకుంటున్నాను. అక్కడ రైతులకి, మా ఏరియా రైతులకి ముఖ్యంగా నిన్న నువ్వు పర్యటించిన గ్రామాలలో ఈనాటికి కానీ ఇంకా 20 సంవత్సరాలు ఎప్పటికైనా సరే నీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు చంద్రమోహన్ రెడ్డి అని మీ పార్టీ మా పార్టీ అనేది కాకుండా అందరూ కూడా ఆయన కొనియాడుతుంటారు. ఆయనే ఆనాడు నీళ్ళు ఇచ్చినా ఈ రోజుకి కూడా ఆయన పుణ్యమే ఆ గ్రామాలలో నీళ్ళు వస్తున్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ, శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.